హలో అబ్బా అందరికీ నేనైతే ఇప్పుడు చేస్తుంది పచ్చిమిరకాయల పచ్చడి అండి. ఏంటక్క పచ్చిమిరకాయల పచ్చడని వంకాయలు కూడా కనిపిస్తున్నాయి ఇందులో అనుకుంటున్నారా? పచ్చిమిరకాయల పచ్చడిలో కొన్ని వంకాయలు వేయడం వల్ల పచ్చడి జిగటగా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మిరగాయలు వేసేటప్పుడు అలాగే వేసేయమాకండి అబ్బా. ఆ మిరగాయలను కొంచెం విరిచి వేయండి. లేకపోతే ఆ మిరగాయలు నూనెలో వేగడం వల్ల మిరగాయ బాంబులు దీపావళికి పేలినట్టు టప్ టప్ అని పేలుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఇంకా కొంచెం ఘాటైన మిరగాయలైతే ఆ కారం త్వరగా తగ్గిపోవడానికి మిరగాయలని సగానికి విరిచి వేయాలబ్బా. అలాగే ఇంకో విషయం, ఈ చట్నీకి చాలామంది టమోటాలని కడిగి అలాగే వేసేస్తారు. కానీ ఈ రోజుల్లో టమోటాలు పైకి బాగానే ఉన్నా లోపల మాత్రం పురుగులు కాపురం ఉంటున్నాయి. సో అందుకనే వాటి మూతుల్ని కోసి సగానికి కోసి లోపల ఎలా ఉన్నాయో కొంచెం చూడండి అబ్బా. దాంతోపాటు ఈ చట్నీ తాలింపు వేసుకుంటే సూపర్ ఉంటుంది. అదేంటి నూనెలో వేగినయేగా అనుకోకుండా రెండోసారి తాలింపు వేసి చూడండి. 2 డేస్ పైన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ సూపర్ ఉంటుంది. బాగా కారంగా ఉండే మిరగాయలు అయితే కారం కూడా చచ్చిపోద్ది, టేస్ట్ మాత్రం ఇరగ్గా తీసిద్ది.